12వ అధ్యాయం నుండి 9వ శ్లోకము. ఈ శ్లోకాన్ని కూడా 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణము 3 సార్లు నేను చెప్తుంటాను, మీరు పలుకుతూ ఉండాలి. అథ చిత్తం సమాధాతుం, అథ చిత్తం సమాధాతుం, అథ చిత్తం సమాధాతుం. 2వ చరణం. న శక్నోసి మయి స్థిరం, న శక్నోసి మయి స్థిరం, న శక్నోసి మయి స్థిరం. 3వ చరణం. అభ్యాసయోగేన, అభ్యాసయోగేన, అభ్యాసయోగేన. 4వ చరణం. తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఇప్పుడు ఒక శ్లోకాన్ని 2గా విభజించి మొదటి లైన్ 3 సార్లు. హత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. ఇప్పుడు 2వ లైను 3 సార్లు. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఇప్పుడు పూర్తి శ్లోకము 3 సార్లు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, హత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఈ విధంగా ప్రతి శ్లోకాన్ని 3 సార్లు నేను చెప్పాను. అది మీరు వింటూ పలుకుతూ ఉంటే త్వరగా నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. హరి ఓం.